సో వాట్ డూ యూ మీన్ బై ఎ వ్రాపర్ క్లాస్? సో ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా! జావా అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాదు. ఓన్లీ 99% మాత్రమే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అని. సో దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు అంటే లైక్ మీకొక డౌట్ రావచ్చు. అంటే ఇంటీజర్‌ని, క్యారెక్టర్‌ని, బూలియన్‌ని వీటిని మనం ఆబ్జెక్ట్ కింద చెయ్యలేమా అని. సో మనం చేసుకోవచ్చు దాన్ని కూడా. బట్ ఏంటంటే మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ బై డిఫాల్ట్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ 99% బట్ వి కెన్ ఇంప్లిమెంట్ దెమ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఆబ్జెక్ట్స్ ద్వారా యూజ్ చేస్తే మీకొచ్చే బెనిఫిట్ ఏంటి అంటే లైక్ ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ కొన్నుంటాయి. అంటే ఈక్వల్స్ చెక్ చేయడానికి గాని, లేదంటే కొన్ని ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ అనేవి మనకుంటాయి. అవి వాడితే మనకింకా ఈజీ అవుతుంది మన వర్క్ అనేది. సో, ఈ ఇంటీజర్, క్యార్, ఫ్లోట్ ఇవన్నీ కూడా మనం వ్రాపర్ క్లాసెస్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్స్ కిందైతే డిక్లేర్ జేసుకోవచ్చు. సో, దీస్ ఆర్ వ్రాపర్ క్లాసెస్. సో, వీటిని ఎలా డిక్లేర్ చేస్తారంటే ఇంటీజర్ i ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ అని డిక్లేర్ చేస్తారు అంతే. క్యాపిటల్ I.